బ్లాగ్స్. ఈ రోజు మనం ఒక మిస్టీరియస్ టౌన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళి ఆ ఊరిలో ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఒకేలా ఉండేలా మీరు చూసారా? అసలు అలాంటి ఊరు ఉందా? ఉంది. అది ఎక్కడో కాదు, మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల దగ్గరలో కేరళలో కుదింగి అనే ఊరి ఉంది. ఈ ఊరిని ట్విన్ టౌన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సాధారణంగా మన దేశంలో ప్రతి 1000 మందికి 4 నుంచి 5 కమలలు పుడతారు. కానీ ఈ ఊరిలో మాత్రం ప్రతి 1000 మందికి 45 మంది కమలలు పుడుతున్నారు. మన దేశం స్టాట్స్తో పోలిస్తే ఇది 5% ఎక్కువ. అలానే ఇంకొక చిన్న సర్వేలో తెలిసింది ఏంటంటే ప్రస్తుతం ఈ ఊరిలో 400 నుంచి 500 మంది కమలలు ఉన్నారంట. కేవలం 2000 కుటుంబాలే ఉన్న ఈ ఊరిలో ప్రతి సంవత్సరం 20 కమలలు పుడుతున్నారంట. అసలు దీని వెనకాతల ఉన్న రీజన్ ఏంటి? ఆ రీజన్ ఏంటో తెలుసుకుందాం. చాలా మంది సైంటిస్టులు ఈ ఊరి ఆడవాళ్ళకి DNA టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఊరి ఆడవాళ్ళకి ఎక్కువగా హైపర్ ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ హైపర్ ఓవ్యులేషనే దీని వెనుకున్న మూల కారణం అని తెలిసింది. అసలు హైపర్ ఓవ్యులేషన్ అంటే ఏంటి? సాధారణంగా ప్రతి అమ్మాయికి ఒక సింగిల్ ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. కానీ ఈ ఊరి ఆడవాళ్ళకి మాత్రం 2 కన్నా ఎక్కువ 1 కన్నా ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవడం వల్ల ఇది జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే బయట నుంచి వచ్చి ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి కూడా సంవత్సరం తర్వాత ట్విన్సే పుడుతున్నారంట. సో ఇది బయట సొంత ఊరు నుంచి ఉన్న అమ్మాయిలైనా బయట ఊరు నుంచి వచ్చిన అమ్మాయిలైనా ఇది జరుగుతుంది. సో ఇది DNA మాత్రమే కారణం కాదేమో. ఈ ఊరు వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళ ఊరిలో ఉన్న ఈ బావి వాటర్ వల్లే వాళ్ళకి ఎక్కువగా ట్విన్స్ పుడుతున్నారని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ బావి వాటర్లో ఏదో కెమికల్ ఉందని, ఆ కెమికలే ఇలా పుట్టడానికి కారణమని నమ్ముతున్నారు. అయితే ఇలాంటి ఊరే నైజీరియాలో కూడా ఇంకొకటి ఉంది. ఆ ఊరికి ఈ ఊరికి కామన్ పాయింట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. ఈ ఊరిలో కూడా ఎక్కువగా స్వీట్ పొటాటోని తింటూ ఉంటారు. అలానే నైజీరియాలో ఉన్న ఊరు వాళ్ళు కూడా ఎక్కువగా స్వీట్ పొటాటోని తింటూ ఉంటారు. ఈ ఫుడ్ హ్యాబిట్సే దీనికి మూల కారణమని ఇంకా ఏం సైంటిఫిక్గా ప్రూవ్ లేదు. సో ఫైనలీ దీనికి రీజన్ జెనెటిక్సా, ఫుడ్డా, లేదంటే వాటరా అనేది ఇంకా సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. సో ఈ మిస్టరీయే ఈ చిన్న ఊరిని ఒక హాట్ టాపిక్గా మార్చింది. ఈ మిస్టరీ రిజాల్వ్ అయినంత వరకు మనం ఈ ఊరిని ట్విన్ టౌన్ ఆఫ్ ఇండియాగానే గుర్తుపెట్టుకుంటాం. అలానే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.